నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శత్రుఘ్నుడు మందరను శిక్షించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. దశరథ మహారాజు అంత్యక్రియలు పూర్తయిన తరువాత భరతుడు దుఃఖం నుండి బయటపడలేకపోయెను. వెంటనే అడవికి వెళ్ళి రాముణ్ణి కలుసుకోవాలని నిర్ణయించుకొనెను. అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో, అన్నా, రాముడు అందరి ఆపదలను తొలగించును. ఈ పరిస్థితిలో మనని రక్షించువాడు రాముడే. కానీ ఒక అబల కారణంగా రాముడు అడవులకు వెళ్ళెను. నిజంగా ఇది బాధాకరము. బలవంతుడైన లక్ష్మణుడు తండ్రిని ఎదిరించి శ్రీరాముడికి కలిగిన ఆపదను తొలగించలేదు. ఇది ఆశ్చర్యంగా ఉంది. మహారాజు ఒక స్త్రీకి వసుడై తప్పుదారిని పట్టినప్పుడు లక్ష్మణుడు ముందుగానే గ్రహించి ఈ పరిస్థితి నుండి తప్పించవలసింది అని బాధపడెను. ఇంతల్లో ఒంటి నిండా కైకేయి ఇచ్చిన ఆభరణాలను అలంకరించుకొని మందర అచ్చటికి వచ్చి నిలబడెను. అంతటా అక్కడి ద్వారపాలకులు ఆమెను తీసుకొని వచ్చి శత్రుఘ్నుడితో ఈ విధంగా చెప్పెను. అయ్యా, ఈమె కారణంగానే రాముడు అడవులకు వెళ్ళవలసి వచ్చింది. మీ తండ్రి దశరథుడు మరణించాడు. కావున మీ ఇష్టప్రకారము ఆమెను శిక్షించండి అని చెప్పగా శత్రుఘ్నుడు కోపంతో, ఈమె మా తండ్రి గారికి రాముడికి తీరని దుఃఖం తెచ్చిపెట్టినది కనుక ఈమె తన దుష్కర్మలకు తగిన ఫలితము అనుభవించి తీరవలసిందే అని మందర చెయ్యను గట్టిగా పట్టుకొనెను. మందర భయంతో గట్టిగా అరిచెను. ఆ అరుపులకు దాసీజనులందరూ భయపడి కౌసల్యాదేవి వద్దకు వెళ్ళి ఆమెను శరణు వేడిరి. శత్రుఘ్నుడు ఆ గూని మందరను నేలపై ఈడ్చుకొనుచూ వెళ్ళెను. అప్పుడు ఆమె ధరించి ఉన్న ఆభరణాలన్నీ నేలపై చెల్లాచెదరుగా పడిపోయెను. శత్రుఘ్నుడు మందరను వేగంగా ఈడ్చుకొని పోవుచుండగా ఆమెను విడిపించుటకై కైకేయి అచ్చటికి వచ్చెను. అప్పుడు శత్రుఘ్నుడు కైకేయిని ధిక్కరించుచు కఠోరమైన వచనములు పలికెను. అంతట కైకేయి బాధపడుతూ శత్రుఘ్నుడు మందరని ఏమి చెయ్యునో అని తలంచి భయపడి తన కుమారుడైన భరతుణ్ణి శరణు కోరెను. అప్పుడు భరతుడు, శత్రుఘ్న, మందరను క్షమింపుము. ఎవరూ స్త్రీలను చంపకూడదు. కైకేయి ఎంతో పాపాత్మురాలు. ఆమెను నేను చంపదలిచితిని. కానీ ధర్మాత్ముడైన రాముడు ఇతడు మాతృహంతకుడు అని నన్ను నిందించును. స్త్రీలను చంపినచో శ్రీరాముడు ఆ వార్త విని నీతో గాని నాతో గాని మాట్లాడడు అని చెప్పగానే శత్రుఘ్నుడు రోషం చల్లారెను. మందరను విడిచిపెట్టెను. అప్పుడు మందర కైకేయి పాదాలపై పడి దీనంగా విలపించెను. కైకేయి ఆమెను ఓదార్చెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.